టు 99 టీవీ. హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్న వేళ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. కవిత అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఒక పక్క మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో నడుస్తుండగా ఈ రకంగా కవితని అరెస్ట్ చేయడం, ఇదంతా కక్షపూరితంగా చేస్తున్న కుట్రలు బీఆర్ఎస్ మీద అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం మనం చూసాం. కవిత ఇంటి దగ్గర ఒక హైడ్రామా నడిచింది. సుమారు 6 గంటల పాటు కవితని విచారించారు. ఆవిడ 4 ఫోన్లని సీజ్ చేసుకోవడం జరిగింది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెళ్ళి వాళ్ళతో ఐటీ అధికారులతోటి వాగ్యుద్ధం కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఫలితం లేదు. కవితని ఢిల్లీ తీసుకువెళ్తున్నారు. శుక్రవారం నాడే అరెస్టు చేయడంలో కూడా కుట్ర ఉంది. కావాలని కేసీఆర్ ఫ్యామిలీ మీద కక్ష సాధింపు చేపడుతున్నారు. ఎవరు చేపడుతున్నారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందా, లేక కమలనాథులే ఫోకస్ పెట్టారా? ఈ ఎన్నికల నోటిఫికేషన్ అలాగే పార్లమెంట్ ఎన్నికల ముందున్న వేళ కవిత అరెస్ట్ బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? చాలా అంశాలు ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో రచ్చగా మారుతున్న నేపథ్యం. ఇదే ఇష్యూపై మరిన్ని అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఊహించిన పరిణామం. గతం నుంచి మనం వింటున్నాం, కవితకి లిక్కర్ స్కామ్కి చాలా సంబంధాలు ఉన్నాయి, ఆవిడని ఈరోజు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారని పలు విధాలుగా ఎన్నో వార్తలు షికారులు చేసినాయి. కానీ మోదీ మల్కాజ్గిరి హైదరాబాద్ నడిబొడ్డిన రోడ్ షో చేస్తుండగా కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? దీని పర్యవసానాలు తెలంగాణ రాజకీయాల మీద ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇది కీలకమైనటువంటి పరిణామాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు మధ్యాహ్నం 3:30 గంటలకి ఒకవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు కవిత అరెస్ట్పై తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇటు గత కొన్ని రోజుల నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ ఎలక్షన్స్ వరకు ముందుకు లేచి పరిగెత్తాలి. ఎందుకంటే 17 స్థానాలు, అంటే లోక్సభకు సంబంధించినటువంటి 17 స్థానాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా కైవసం చేసుకునే దిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈలోపే ఈ ఈడీ అధికారులు ఈరోజు మధ్యాహ్నం కవిత నివాసం చేరుకొని కవితగా వారి నివాసంలో విచారణ కూడా చేపట్టిన తర్వాత మొదటిగా వారికి లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సరిగా 5:20 కవితని అరెస్ట్ చేస్తున్నట్టు ఈడీ అధికారి కూడా తెలిపినటువంటి నేపథ్యంలో కవిత ఇంటి దగ్గర ఒక హైడ్రామా అనేది కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు లోపల ఉన్నటువంటి అధికారులు బయట ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి నెలకొంది. సరిగా అంటే 6:30 ప్రాంతంలో కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా అక్కడ చేరుకున్నారు. వారిని కూడా మొదటగా అనుమతించలేదు. అంటే విచారణ పూర్తి అయిన తర్వాతనే వారిని లోపలికి కూడా అనుమతించారు. అయితే కేటీఆర్ లోపలికి వెళ్ళినటువంటి సమయంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారులతో కూడా వాగ్వాదం కూడా దిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ విజువల్స్ కూడా మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే వారు సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసు ఇంకా విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, అంటే గతంలో ఈడీ అధికారులే అరెస్ట్ చేయబోమని చెప్పినప్పుడు ఇప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ట్రాన్సిట్ నోటీస్ ఇవ్వకుండా ఏ విధంగా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ వారితోటి వాగ్వాదం కూడా దిగడం జరిగింది. దాదాపు 10 నిమిషాల పాటు కవిత నివాసం లోపల కొంత గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ అక్కడి నుంచి నేరుగా ఈడీ అధికారులు వారికి చెప్పడం జరిగింది. ఒకవైపు సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతుంది, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఇది మనీ లాండరింగ్ సంబంధించినటువంటి సెక్షన్ల కింద ఇది కేసు నమోదైందని చెప్పేసి కూడా ఇటు ఈడీ అధికారులకు చెప్పడం జరిగింది. ఈడీ అధికారులు వెంటనే కవితని అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు మరి కాసేపట్లో అంటే 8:45 ఈడీ అధికారులు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేయడం జరిగింది. నేరుగా ఢిల్లీకి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రధాని మోడీ హైదరాబాద్లో పర్యటిస్తున్నారు, రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇటు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెంచేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అరెస్టును మాత్రం బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్తో పాటు బీజేపీ ఈ 2 పార్టీలు కావాలని చెప్పి కక్షపూరితంగానే ఈ కేసులో ఇరికించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఈ అరెస్ట్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా
కొద్దిసేపటి క్రితమే స్పందించడం జరిగింది. వారందరూ కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ సెంట్రల్ ఫోర్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల సహకారంతో కూడా కవితకి ఆ రోడ్ క్లియర్ కూడా చేసి కవిత నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఆ రోడ్డు అంటే ఎవరు కూడా అడ్డం రాకుండా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం పోలీసులు పకడ్బందీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసి నేరుగా అక్కడి నుంచి కవితని ఏదైతే శంషాబాద్ విమానాశ్రయానికి కూడా తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి మరి కాసేపట్లోనే కేటీఆర్తో పాటు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు కూడా వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సరిగా అంటే ఇది కేవలం కక్షపూరితంగానే. ఒకవైపు మనం అసెంబ్లీ ఎన్నికల ముందు చూసాం, ఏదైతే బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీలు రెండు ఒకటయ్యాయి. కాబట్టి ఒకటయ్యాయి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పుడు అది మళ్ళీ రిపీట్ అవుతున్నటువంటి అవుతుందని చెప్పి భావించి ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి కోమటిరెడ్డి స్పష్టంగా ఒకటి చెప్పారు, ఇది కేవలం ఒక డ్రామాలా క్రియేట్ చేస్తున్నారు, ఆ రెండు పార్టీలు ఒకటే, కానీ ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు. కాబట్టి చూడాల్సి ఉంటుంది రేపు ఏ విధంగా పరిణామం ఉండబోతున్నాయి అనేది. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. కాబట్టి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వారందరూ కూడా కవిత ధైర్యంగా ఉండాలి, ఖచ్చితంగా మనం న్యాయం గెలుస్తుంది, మళ్ళీ ఎక్కడ కూడా తిరిగి మళ్ళీ ఖచ్చితంగా మనం అందరం కూడా ఏదైతే ఖచ్చితంగా బలంగా కూడా ఇంకా మనము బీజేపీపై బలంగా ఇంకా ఆందోళన చేయాలనే విధంగా కూడా ఒక హింట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చినటువంటి ముందు రోజే ఈ విధంగా పరిణామాలు జరగడంతో రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో చాలా వరకు మార్పు జరిగేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, ఒక విషయం, రేపు ఏవైనా బెయిల్కి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే శుక్రవారం నాడు కావాలని చెప్పి ఆవిడని అరెస్ట్ చేశారన్నది ప్రధానంగా కేటీఆర్ గారు ఆరోపిస్తున్న ఆరోపణలు. శనివారం ఆదివారం కూడా న్యాయస్థానాలు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి నిజంగా ఇది కక్షపూరితంగా చేశారనుకోవచ్చా? ఒకవేళ ఆ విధంగానే చేస్తే రేపు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కి ఒక సింపతి క్రియేట్ అవుతుంది కదా, అది ఏమన్నా మిస్ అయ్యారా లాజిక్ని? ఎస్, ఖచ్చితంగా. అంటే బీఆర్ఎస్ కూడా ఎక్కడ ఏం దొరుకుతుందని చెప్పి కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. అంటే ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉన్నటువంటి నేపథ్యం దాన్ని ఏ విధంగా తొక్కి ముందుకు వెళ్ళిన విధంగా కూడా బీఆర్ఎస్ అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంది. కానీ ఈరోజు జరిగినటువంటి పరిణామాలు అంటే కవితని ఈరోజు అరెస్ట్ చేయడం, ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉండే కవిత వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఈడీ అధికారులు వారికి ఇచ్చినటువంటి నోటీసులపై కవిత పిటిషన్ కూడా దాఖలు చేశారు. కానీ ఆ పిటిషన్ అనేది ఈరోజు విచారణ జరిగి మళ్ళీ అది 19వ తారీఖున వాయిదా పడింది. వెంటనే ఈడీ అధికారులు కవిత ఆ ఇంటి దగ్గర కూడా చేరుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి వెంటనే ఇవన్నీ కూడా పరిణామాలు జరిగినాయి అనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఈడీ అధికారులు ఈరోజు విచారణ జరుపుతున్నటువంటి సమయంలో ఆ పూర్తయిన తర్వాత కేటీఆర్ వెళ్ళి కావాలని చెప్పి ఇబ్బంది పెట్టే విధంగా శుక్రవారం నాడు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ కొంత గట్టిగానే ఈడీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఈడీ అధికారులు దానికి సంబంధించినటువంటి కొంత సమాధానం కూడా చెప్పినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వారందరూ కూడా అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక ఆయుధంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని క్యాచ్ చేసుకుంటూ ప్రజల ముందుకు వెళ్తే కొంత బలంగా మనకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా భావిస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో అంటే 8 గంటలకి కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి అంశాలు ప్రస్తావిస్తారు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం ఈడీ అధికారులు కవిత నివాసంకి వచ్చినటువంటి సమయంలో కేటీఆర్తో పాటు హరీష్ రావు, సంతోష్తో పాటు కేసీఆర్ ఈ నలుగురు కూడా సమావేశమై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దాంతోపాటు కవితకు సంబంధించిన న్యాయవాదులు కూడా కేసీఆర్ నివాసంకి వెళ్ళి అక్కడ చర్చించారు. దాని తర్వాత కేసీఆర్ నివాసం నుంచి నేరుగా కవిత నివాసం కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పిటిషన్ దాఖలు చేయాలనే విధంగా కూడా కవిత తరపున న్యాయవాదులు ఢిల్లీలో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులతో కూడా వారు చర్చించారు. ఆల్రెడీ మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కూడా వారు చూస్తున్నారు. అంటే దాదాపు 4-5 గంటల పాటు ఈ యొక్క విచారణ సోదాలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో మొదటగా అందరూ ఐటీ దాడులు అని చెప్పి భావించారు. కానీ ఐటీ దాడులు కాదు, జాయింట్ ఆపరేషన్స్ అని కూడా మళ్ళీ వార్తలు రావడం జరిగింది. దాని తర్వాత కవిత సంబంధించినటువంటి న్యాయవాదులు ప్రెస్ బ్రీఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఈడీ అధికారులు చేపడుతున్నటువంటి సోదాలు మాత్రమే, ఐటీ సంబంధించింది ఎక్కడ కూడా లేదు అనేది కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఒక హై డ్రామా అంటే ఒక పెద్ద ఎత్తున ఒక
ఆందోళన జరిగింది పెద్ద ఎత్తున. అక్కడ కొంతమంది కార్యకర్తలు వెళ్తున్నటువంటి వాహనం ముందు అడ్డగించేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టి లాఠీచార్జ్ చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇవన్నీ కూడా రేపటి నుంచి బలంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రజలకి వెళ్ళే విధంగా మీరు ఈ విధంగా ప్రయత్నం చేయండి, సోషల్ మీడియాని వాడుకోండి అనే విధంగా కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా బలంగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఓకే 1 minute నవీన్, మనతో పాటుగా తెలకపల్లి రవి గారు ఫోన్లో